ఎల్ఆర్ఎస్ స్కీమ్ అమలు చేయడంతో సమకూరే ఆదాయాన్ని గ్యారంటీల అమలుకు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. మహాలక్ష్మి స్కీమ్ కింద ఒక్కో మహిళకు ప్రతి నెల 2,500 ఆర్థిక సాయం, చేయూత స్కీమ్ కింద ప్రతి నెల 4,000 పెన్షన్లు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నది. అధికారంలోకి వచ్చినాక 100 రోజులలోపు గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 2023 డిసెంబర్ 9 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ బీమా అమలు చేస్తున్నారు. తాజాగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించింది. అలాగే మిగతా గ్యారంటీల అమలుకు కావాల్సిన నిధుల సమీకరణపై దృష్టి పెట్టాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. సుమారు 3.5 ఏళ్లుగా పెండింగ్లో పడిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వెంటనే క్లియర్ చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 25.44 లక్షల దరఖాస్తుల్లో అర్హులైన వాటిని స్క్రూటినింగ్ చేసే పనిలో పడ్డారు. అందులో ఎలాంటి వివాదాలు లేని అప్లికేషన్లు 80% వరకు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. వీటన్నింటినీ క్లియర్ చేస్తే ప్రభుత్వానికి సుమారు 10,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఫీజు చెల్లింపు ఒకేసారి కాకుండా 2-3 దఫాలుగా చెల్లించే వెసులుబాటు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. అదనపు ఆదాయం సమకూర్చే దారులపై సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఎక్సైజ్, మైనింగ్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ గురించి అదనపు ఆదాయం సమకూర్చవచ్చని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో మైనింగ్ శాఖ నుంచి సుమారు 500 కోట్ల ఫీజు పెండింగ్లో ఉన్నట్టు అధికారులు లెక్కలు తీశారు. ఈ నిధులను వెంటనే రాబట్టాలని ఆ శాఖ అధికారులను సీఎం ఆదేశించినట్టు తెలిసింది. అలాగే హైదరాబాద్లోని పలు వ్యాపార సంస్థలు బిల్లులు లేకుండానే లావాదేవీలు చేస్తున్నట్టు గుర్తించారు. ఆ సంస్థల కార్యాలయాలపై తనిఖీలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వల్ల సరిహద్దు జిల్లాల్లో ఎక్సైజ్ ఆదాయం పడిపోయిందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాన్ని అరికట్టే పనిలో ఎక్సైజ్ శాఖ దృష్టి పెట్టాలని ఆదేశించారు. కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులను రాబట్టేందుకు కావలసిన చొరవ చూపాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి ఏ శాఖకు ఎంత మేరకు నిధులు రావాలో అధికారులు లెక్కలు తీస్తున్నారు. త్వరలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తులు ఇవ్వనున్నారు.